పక్క తీయించడం జరిగింది. అక్కడ మీరు అందరు రైతులు అని చెప్తే చిన్నగా ఉపాధి హామీ పని నుంచి ఒక చెక్ డ్యామ్ లాగా చిన్నగా 5-10 లక్షలల్లో అది ప్రపోజల్ పెడితే అటు కిందికి కొద్దిగా ఊరం బట్టి కూడా కొద్దిగా నీళ్ళు ఆగుతాయి. పెద్దది అవుతుంది, పెద్దది కడితే ఊరు మీదకి ఎఫెక్ట్ అవుతుంది. అదే కట్టిస్తే కొంచెం నీళ్ళు ఆగితే ఏదన్నా ఆవులకు గేదెలకు పశువులకు కూడా ఇటు పక్క ఉంది అటు పక్క ఉంది, అటు హాస్టల్ కూడా ఉంటుంది, ఏదన్నా అంటే భూగర్భ జలాలు కూడా ఉంటాయి, అది అట్లా పనికొస్తుంది. అది కూడా చేయడం జరుగుతుంది. 50 లక్షలతోటి ఇక్కడ మనం ఒక కమ్యూనిటీ హాల్ అందరికీ ఉపయోగపడడానికి శాంక్షన్ కూడా చేసినాం. అది స్థలం చూసుకొని అందరు ఏదైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అవన్నీ అది కూడా ఉంది. తర్వాత మహిళల కోసం కూడా గతంలో కొంత కట్టి పెట్టినాం. అది కూడా మహిళా భవనాన్ని తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఇది సైన్స్ ల్యాబ్ అని ఒకటి మరి మన పిల్లలకు కానీ మనకు కానీ ఇక్కడ అందరికి ఉపయోగపడేదానికి ఒక 55 లక్షలతోటి అది కూడా కట్టడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. అట్లనే ఈరోజు కూడా కొంతమందికి లబ్ధిదారులకు ఇస్తూ ఉన్నాం. మొదలైంది కాబట్టి అందరికి తెలియదు ఇట్లా ఇస్తారని, చాలా మందికి అప్లికేషన్ పెట్టుకోకపోవచ్చు. కాబట్టి ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టి మా వాళ్ళందరికీ గొర్రెలు ఆవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరికీ వచ్చేటట్టుగా లబ్ధిదారులను గుర్తించి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యురాలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మహిళా సంఘంలో చేరడం మూలంగా అనేక లాభాలు ఉన్నాయి. ఆపద వస్తే మనకు ఒక సంఘం ఉంటుంది, కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక 10 మంది అక్క చెల్లెలు ఒక సంఘంలో ఉంటారు. ఒంటరిగా ఉన్నా కూడా సంఘం అనేది మన అందరికీ బలం. అట్లా ఇప్పుడు ఏదున్నా కూడా అవకాశాలు మన సంఘం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ సంఘంలో చేరండి. అట్లనే ఈ రోడ్డు కూడా ఈ బతుకమ్మ దాకా కుంట దాకా అటు కూడా రోడ్డు పెట్టినాం, అటు చేన్ల దాకా. అది కూడా కొద్దిగా వానలు వెలిసిన తర్వాత రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే వర్షాలు పడుతుంటే రోడ్లు పోసినా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ ఊడిపోతాయి కాబట్టి అవి అన్నీ కూడా ఏమేం పనులు ఉన్నాయో దసరా తర్వాత కొన్ని, దసరా ముందు కూడా కొన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇల్లు రానోళ్ళే కూడా ఇంకా కొంతమంది మొన్న కలెక్టర్ గారు వెరిఫై చేసి భూములు పోయిన వాళ్ళై ఇల్లు కూలి అంటే